గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. జ్ఞాన ప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలులు. సూర్య భగవానుని అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని, సూర్య భగవానుని అనుగ్రహంతో అందరూ చక్కని ఆరోగ్యంతో సుఖ జీవితాన్ని కొనసాగించాలని ఆ సూర్య భగవానుని ప్రార్థిస్తూ, ఇది మాఘమాసం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణంలో 30/1/2025 గురువారం నుండి 28/2/2025 శుక్రవారం వరకు ఈ మాఘమాసం ఉంటుంది. ఈ మాఘమాసం సూర్య ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి మాసం. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి, అందుకే మాఘ స్నానాలు అంటారు. కాబట్టి ఈ నెల రోజులు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానము, లేకపోతే తటాకములలో స్నానము, అది లేకపోతే బావి దగ్గర, అవి లేకపోతే మన ఇంట్లోనే ట్యాంకులోని నీళ్లను బకెట్లలో పట్టుకుని స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదము. మాఘమాసంలో ప్రతిరోజు సూర్య ఆరాధన కూడా ఎంతో పుణ్యప్రదమైనది. ముఖ్యంగా మాఘమాసం ఆదివారాలలో సూర్య ఆరాధన ఇంకా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. 2025 జనవరి 30 గురువారం నుండి 2025 ఫిబ్రవరి 6 గురువారం వరకు, మాఘశుద్ధ పాడ్యము నుండి నవమి వరకు 9 రోజులు శ్యామల నవరాత్రులు. నవరాత్రులు సంవత్సరం మొత్తంలో మనకు 4 నవరాత్రులు వస్తాయి. వసంత నవరాత్రి, ఇది చైత్ర మాసంలో వస్తుంది, అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో వస్తుంది. రెండవది వారాహి నవరాత్రి, ఇది ఆషాఢ మాసంలో వస్తుంది, అంటే జూన్ జూలై నెలలలో వస్తుంది. మూడవది శరన్నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటాం, ఇది ఆశ్వయుజ మాసంలో వస్తుంది, అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో వస్తుంది. నాలుగవది శ్యామల నవరాత్రులు, ఇది మాఘమాసంలో వస్తుంది, జనవరి ఫిబ్రవరి నెలలలో వస్తుంది. ఇవన్నీ దేవి ఉపాసనకు సంబంధించిన ప్రముఖమైన పర్వదినాలు. వసంత నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆషాఢ నవరాత్రులలో వారాహీదేవిని ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో శారదాదేవిని ఆరాధిస్తాం. శ్యామల నవరాత్రులలో శ్యామలాదేవిని ఆరాధిస్తారు. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వివిధ అవతారములు. ఈ శ్యామలాదేవి సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులలో ప్రధానమైనటువంటి జ్ఞానస్వరూపం శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవికే మాతంగి అని, నీలా సరస్వతి అని, రాజమాతంగి అని, మంత్రిణీదేవి అని ఎన్నో నామాలు ఉన్నాయి. ఈ శ్యామలాదేవిని విద్య, ఐశ్వర్యం, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విజయాన్ని పొందటాని కోసం ఆరాధిస్తారు. శ్యామలా దండకం, శ్యామలా ధ్యాన స్తోత్రం మన అందరికీ తెలిసినటువంటివే. మహాకవి కాళిదాసు రచించినటువంటి శ్యామలా దండకం. శ్యామలా దండకంలోనిదే మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీల ద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. 2025 ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం, మాఘశుద్ధ పంచమి. ఈ రోజును శ్రీ పంచమి అంటారు. సరస్వతి అమ్మవారు ఆవిర్భవించిన రోజు కనుక ఆ రోజున సరస్వతి అమ్మవారిని ఆరాధించటం, ముఖ్యంగా విద్యార్థుల చేత సరస్వతీ పూజ చేయిస్తే వారికి చక్కటి విద్య లభిస్తుంది. 2025 ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం, మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఇది సూర్యుని గమనానికి సంబంధించిన పర్వదినం. 2025 ఫిబ్రవరి 5 బుధవారం, మాఘశుద్ధ అష్టమి. ఈరోజు భీష్మ అష్టమి. భీష్ముల వారు యుద్ధరంగంలో అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఈ మాఘమాస అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యం చెందిన రోజు భీష్మ అష్టమి. ఆ రోజున భీష్ముల వారికి తర్పణం ఇవ్వటం ఎంతో శ్రేయస్కరము అని శాస్త్రములు చెబుతున్నాయి. 2025 ఫిబ్రవరి 8వ తేదీ శనివారం, మాఘశుద్ధ ఏకాదశి. ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్ముల వారు మాఘశుద్ధ అష్టమి నాడే శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యం అయినప్పటికీ దాని తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా వ్యవహరించటం ఒక సాంప్రదాయం. భీష్ముల వారు విష్ణు సహస్ర నామాలను ధర్మరాజునకు బోధించారు. అంతటి పరమ భాగవతోత్తముడు మరణించిన తరువాత వచ్చిన మొట్టమొదటి ఏకాదశి కనుక దానికి భీష్మ ఏకాదశి అని వ్యవహరించటం ఒక సాంప్రదాయం అయింది. ఈ రోజున కూడా భీష్ముల వారికి తర్పణలు ఇవ్వటం ఎంతో పుణ్యప్రదము. మాఘశుద్ధ ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశినే భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. జయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన బ్రహ్మహత్యాది దోషాలు పోతాయి, యజ్ఞ ఫలములు లభిస్తాయి, దాన ఫలములు లభిస్తాయి, సకల పుణ్యతీర్థాలలో స్నానం చేసినందువలన లభించే పుణ్యము లభిస్తుంది. భీమ ఏకాదశి అని ఎందుకన్నారంటే భీముడు భోజన ప్రియుడు. మిగిలిన పాండవులు, ద్రౌపది ఉపవాసములు ఉండేవారు. ఈయన భోజన ప్రియుడు అవటం వలన ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. ఒక పర్యాయము వ్యాస మహర్షి భీమునకి ఏకాదశి ఉపవాసముల యొక్క ప్రభావాన్ని గురించి తెలియచేశారు. దాని తర్వాత ఈ మాఘమాసం శుక్లపక్ష ఏకాదశిలో భీముడు ఉపవాస వ్రతాన్ని ఆచరించాడు. అందువల్ల దీన్ని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. 2025 ఫిబ్రవరి 9 ఆదివారం, మాఘశుద్ధ ద్వాదశి. దీనిని తిలా ద్వాదశి అంటారు. ఈ రోజున తిలలు శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి బాధలు పెడుతుంటే శ్రీ మహావిష్ణువునకు హిరణ్యకశిపుని పైన అమితమైన కోపం వచ్చిందట. ఆ కోపం చెమట రూపంగా బయటకి వచ్చిందని, ఆ చెమట నుండే తిలలు ఉద్భవించాయని ఒక కథనం. ఇంకొక కథ, క్షీరసాగర మదనం జరిగేటప్పుడు కూర్మావతారాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువునకు చెమటలు పట్టినాయి. ఆ చెమటల నుండి ఈ తిలలు ఉద్భవించినట్లుగా మరొక కథనం ఉన్నది. ఏమైనప్పటికీ తిలలు మహావిష్ణువు నుండి ఉద్భవించినవి కనుక ఈ తిలా ద్వాదశి రోజున మహావిష్ణువును ప్రత్యేకంగా తిలలతో ఆరాధించటం, తిలలతో చేసినటువంటి పదార్థాలని నైవేద్యముగా పెట్టటం, తిల నూనెతో దీపారాధనం, తిల హోమాలు చేస్తే శ్రేయస్కరము. 2025 ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం, మాఘశుద్ధ త్రయోదశి. ఈరోజు విశ్వకర్మ జయంతి.
శ్రీ విష్ణు మహాపురాణాన్ని అనుసరించి బృహస్పతికి ఒక చెల్లెలు ఉన్నది. ఆమె పేరు యోగ సిద్ధి. ఈవిడికి ప్రభ అనే మరో పేరు కూడా ఉంది. ఈమె 8 మంది వసువులలో ప్రభాసుడు అనే వసువుని వివాహం చేసుకుంది. వీరికి కలిగిన కుమారుడే విశ్వకర్మ. విశ్వకర్మ శిల్ప శిరోమణి. వస్తు రూపంలోని ప్రపంచానికి మూల పురుషుడు విశ్వకర్మ. వస్తువుల నిర్మాణాన్ని, శిల్పులను, కళలను, చేతి పనులను, వృత్తులను సూచించే శక్తినే విశ్వకర్మగా మనం ఆరాధిస్తాం. భూర్భువ స్వర్గలోకాల నిర్మాతగా ఋగ్వేదం విశ్వకర్మను కొనియాడింది. విశ్వకర్మ శివునికి త్రిశూలాన్ని, విష్ణువునకు సుదర్శన చక్రాన్ని, దేవేంద్రునికి వజ్రాయుధాన్ని, రావణ బ్రహ్మకు లంకా నగరాన్ని, శ్రీకృష్ణునకు ద్వారకను, ధర్మరాజునకు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి ఇచ్చాడు. పుష్పక విమానాన్ని నిర్మించింది కూడా విశ్వకర్మయే. విశ్వకర్మ వాస్తు చాలా ప్రసిద్ధి చెందింది. 2025 ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం మాఘ పూర్ణిమ. మాఘ పూర్ణిమనే మహామాఘి అని కూడా అంటారు. ఈరోజు మరి ఒక ముఖ్యమైన పర్వదినం. సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశించటం. దీన్ని కుంభ సంక్రమణం అంటారు. మాఘమాసం యొక్క సంపూర్ణ శక్తి కలిగి ఉన్నటువంటి ఈ పౌర్ణమి రోజున స్నానము, దానము, జపములు, పారాయణాది అనుష్ఠానాలు, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవి అమోఘమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజున శాస్త్రోక్తంగా సముద్ర స్నానం చేయటం మహాపుణ్యాన్ని చేకూరుస్తుందని శాస్త్రముల వచనం. ఈరోజు మరొక పర్వదినం కుంభ సంక్రమణము. అంటే ఇది సూర్యుని యొక్క గమనానికి సంబంధించిన పర్వదినం. సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు. జనవరిలో మనం మకర సంక్రమణం చూశాం. ఇప్పుడు మకరం నుంచి సూర్యుడు కుంభంలోనికి ప్రవేశిస్తాడు. దీన్ని కుంభ సంక్రమణం అంటారు. ఇలా సంవత్సరంలో 12 నెలలలోనూ ఈ సంక్రమణలు వస్తాయి. అన్నీ పవిత్రమైనవే. కాబట్టి సంక్రమణం రోజున సూర్య ఆరాధన ఎంతో పుణ్యఫలప్రదమైనది. 2025 ఫిబ్రవరి 16 ఆదివారం మాఘ బహుళ చవితి. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ రోజున ముఖ్యంగా వినాయకుణ్ణి ఆరాధించాలి. ఈ మాఘమాసంలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థి భాద్రపద మాసంలో వినాయక చవితితో సమానమైనటువంటిది. ఈ రోజంతా ఉపవాసం ఉండి గణపతిని ఆరాధిస్తే గణపతి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగిపోయి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. 2025 ఫిబ్రవరి 24 సోమవారం మాఘ బహుళ ఏకాదశి. దీనిని షట్తిలా ఏకాదశి అంటారు. షట్తిలా ఏకాదశిని ఎందుకు పేరు వచ్చింది అంటే ఈ రోజున తిలలను 6 విధాలుగా మనం ఉపయోగించాలి అని ధర్మసింధువు అనే ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది. ఏమిటి 6 విధాలుగా అంటే తిలస్నాయి, తిలోద్వర్తి, తిలహోమి, తిలోదకే, తిలభుక్, తిలదాతాచ, షట్తిలాహ పాపనాశన. తిలలతో స్నానము చేయువాడు, తిలలను శరీరమున ధరించువాడు, తిలలతో హోమము చేయువాడు, తిలలను ఆహార పదార్థములలో భుజించువాడు, తిలలను దానము చేయువాడు, నీటి యందు తిలలను కలిపి త్రాగువాడు. ఈ విధముగా 6 విధములుగా ఉపయోగించుట వలన పాపములు నశిస్తాయి. 2025 ఫిబ్రవరి 26 బుధవారం మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. ఈ రోజున అర్ధరాత్రి సమయంలో పరమశివుడు ఆది అంతాలు లేనటువంటి లింగాకారముగా ఆవిర్భవించినటువంటి రోజు. ఈ రోజున ఉపవాసము, జాగరణ, రుద్ర అభిషేకాలు,
శివ కళ్యాణం చేయటం ఉత్తమ ఫలితాలను కలుగజేస్తుంది. 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం మాఘ అమావాస్య. ఈ రోజున ముఖ్యంగా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాదులను ఇస్తే పితృదేవతలు అమితంగా తృప్తి చెందుతారు, సకల శ్రేయస్సులను కలుగచేస్తారు. ఇవి మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యభగవానుని ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది. కనుక మాఘమాసం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యారాధన, సూర్యునికి సంబంధించిన వేద సూక్తములు, అరుణము, సూర్య సూక్తము, సూర్య ఉపనిషత్తు, సూర్య నమస్కారములు, సూర్య స్తోత్రములు, సూర్య స్తోత్రములలో ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రము, సూర్య అష్టకము, సూర్య శతకం అని అద్భుతమైన గ్రంథం ఉంది. ఇంకా అనేక సూర్య స్తోత్రములు ఈ నెల రోజులు పారాయణ చేయటం లేక వినటం ఎంతో మంచిది. ఈ విధంగా మాఘమాసమంతా పవిత్రమైన కార్యక్రమాలలో పాల్గొంటూ సూర్య భగవానుని అనుగ్రహంతో చక్కటి ఆరోగ్యము పొందాలని సూర్య భగవానుని ప్రార్థిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.